ఇంటాయనని పిలుచుకొని డీమార్ట్‌కి పోయినామనుకో, ఆడనేమో ఏమేమి కావాలో అన్నీ తీసుకో అంటారు. ఇక మనమేమో గింతంత కూడా ఇడిసపెట్టమాయే అన్నీ తీసుకుంటాం ఇంగ. తీసుకొని బిల్లు కౌంటర్ కాడ వచ్చి ఇంట్లో పడ్డామనుకో, అవును గానీ పిండి ప్యాకెట్లేందే 3 తీసుకున్నావు, 2 సరిపోవానే? అంతా ఆగమాగం పట్టిస్తావు, చెయ్యవు పెట్టవు, నువ్వంతా పురుగులు పట్టిస్తావు. అవును గానీ నువ్వు నెత్తి పెట్టుకునే నూనెందే నువ్వు గంతగానం 3 డబ్బాలు తీసుకున్నావు. నీకేమైనా ఇంత పొడుగున్నదే జుట్టు, గింతున్నది, మస్తుగా అవుతుంది, 3 నెలలు అవుతుంది నీకు. అవును కానీ వంట నూనెందే గన్ని ప్యాకెట్లు తీసుకున్నావు, 4 ప్యాకెట్లు తీసుకుంటారు ఎవరన్నా. ఇక ఉందా నేను లెస పోస్తావు ఇంక నూనెనైతే. నూనె పోసి ఇంక కూరలు అయితే కూరగాయలలో నూనె పోస్తున్నావు అర్థం కాదు, నూనెలో కూరగాయలు వేస్తున్నావు అర్థం కాదు. ఇంకా ఏమొద్దు, 2 తీసుకో చాలు, మస్తుగా అవుతుంది. అయిపోయి రా పోదామంటారు. పోయినాకనేమో ఏమేం కావాలో అన్నీ తీసుకోయి అంటారు. అన్నీ తీసుకున్నాకనేమో గదెందుకు గీదెందుకు అంటారు. ఇక ఇవన్నీ అనేదానికి ఇంక మనల్ని పిలుచుకోపోవడం ఎందుకు? ఇంకా వాళ్ళు ఒక్కరు పోయి తీసుకొస్తే కదా అట్ట ఓరు మళ్ళీ మనల్ని పిలుచుకొని పోతారు. పిలుచుకొని పోయి ఇంకా చూడు ఇవన్నీ అనేసరికి ఇంకా అమ్మలక్కలే మనల్నే చూస్తారు. ఇంకా చూస్తే ఇంకా ముంగటి ఇజ్జత్ వాయే. ఇంకా ఏం చేస్తావు? మా ఇంట్లో ఎప్పుడు ఇదే లొల్లప్ప, ఇదే పంచాయతీ. మీ ఇంట్లో కూడా గిట్లనే ఉంటుంది ఆ పరిస్థితి.